రాజమండ్రి మెడికో ప్రియాంక ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. మెడికో ప్రియాంక ఆమె స్నేహితుడు ఉమేష్ వెహికల్తో ఢీకొట్టినటువంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు ఆదేశించారు. మెడికోలు ప్రియాంక ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. మెడికోలు తీవ్రంగా గాయపడడం బాధాకరమని, ఘటన జరిగిన తీరుని చంద్రబాబుకు వివరించారు అధికారులు. మద్యం మత్తులో ఇద్దరు మెడికోల్ని కారుతో ఢీకొట్టి నిందితులు పరారయ్యారు అంటూ చంద్రబాబుకు వివరించారు అధికారులు. నిందితులను అరెస్ట్ చేశామంటూ సీఎంకు చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు సీఎం. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు అంటూ చెప్పారు. ప్రియాంక పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ అధికారులకు సూచించారు. అవసరమైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి మెడికో ప్రియాంక ఇన్సిడెంట్ ఇప్పుడు ఎంత పెద్ద చర్చనీయాంశం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. తను ఒక మూవీకి వెళ్ళొస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా కారుతో ఢీకొట్టారు. ఆ ఎగ్జిట్ టైంలోనే గేటు దగ్గరే ఆ ఘటనలో తనకి బ్రెయిన్ డెడ్ అయిందంటూ డాక్టర్స్ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే తన ఫ్రెండ్కి కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. మరోవైపు ఈ కేసులో నిందితుల్ని తప్పించే ప్రయత్నం జరుగుతోంది అని స్థానికంగా ఒక పెద్ద నాయకుడు, అధికార పార్టీకి సంబంధించిన నాయకుడి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధికారులు ఆయనకి కేసు డీటెయిల్స్ వివరించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులకి ఎవరైతే ఉన్నారో దోషులుగా తేలితే మాత్రం శిక్ష కఠినంగా పడాలి అంటూ ఆయన ఆదేశించినట్లుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చంద్రబాబు ఇంకా ఏమేమి అన్నారు? ఫర్దర్గా ఏం జరగబోతుంది ఈ కేసులో? కృష్ణ, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సో ఏం జరుగుతుంది కేసులో? చంద్రబాబు సీరియస్ అయ్యారంటూ తెలుస్తోంది. అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది అసలు? ఇష్యూ ఎవరైతే ఇప్పుడు డాక్టర్ చనిపోయిందో హైదరాబాద్ లో కాసేపటి క్రితం మృతి చెందినట్టుగా కూడా ధృవీకరించిన నేపథ్యంలో ఇది ఇప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆర్టీవీ ఇస్తున్న కథనాల మీద ముఖ్యమంత్రి కొంత సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఆయన దృష్టికి వెళ్ళింది అసలు ఏం జరుగుతుంది, కేసులో ఏం జరిగింది ఇప్పుడు దాకా అని ఉన్నతాధికారులని అడిగి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో క్లియర్ గా ఒక ఇష్యూ అయితే కనబడుతుంది. ముఖ్యమంత్రి జరిగిన ఆహారాన్ని అంతా కూడా చూశారు. అయితే వాళ్ళు మద్యం మత్తులో ఉండి చేసిన ఈ అరాచకం, ఈ వ్యవహారం మీద క్లియర్ గా వాళ్ళు ఒక వ్యవహారాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్తుంది ఒకే ఒక వ్యవహారం. ఇది ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా సీరియస్ గా తీసుకోవాలి. తర్వాత నిందితులకి కఠినమైన శిక్షలు పడేటట్టుగా హ్యాండిల్ చేయాల్సిందే అనేది ఆయన పదే పదే చెప్తున్న పరిస్థితి. కారణం ఈ వ్యవహారంలో మనం అశ్రద్ధ వహించడానికి లేదు. ఒక మెడికల్ విద్యార్థిని, అందులో పీజీ చేస్తున్న ఒక మెడికల్ విద్యార్థినికి సంబంధించిన వ్యవహారంలో ఎందుకు సీరియస్ గా తీసుకోలేకపోయారు, ఎందుకు దీని మీద ఇంపాక్ట్ కాలేకపోతున్నారు అనేది చాలా క్లియర్ గా జరుగుతున్న పరిస్థితి. సో ఈ సందర్భాన్ని ముఖ్యమంత్రి సంబంధిత ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. చాలా క్లియర్ గా ఆయన ఈ వ్యవహారాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆయన ఒకటి పూర్తి వివరాలని జరిగిన సంఘటన నుంచి ఇన్ని రోజుల దాకా దీని మీద ఎందుకు చర్యలు చేపట్టలేకపోయారు, జరిగిన ల్యాబ్సెస్ ఏంటి, ఎందుకు కొంతమంది పోలీస్ అధికారులు ఈ వ్యవహారంలో కొంత అశ్రద్ధ వహించారు అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. సో దాంతో ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గానే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మీరు అశ్రద్ధ వహిస్తే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద కొంత సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కొంతమంది పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన ఏలూరు రేంజ్ నాయకులతో రేంజ్ ఐజీతో కూడా మాట్లాడి అసలు దీన్ని ఎంత త్వరగా మీరు వాళ్ళ మీద ఎంత బలమైన యాక్షన్స్ తీసుకుంటారో అది సీరియస్ గా తీసుకోవాల్సిన యాటిట్యూడ్ ఉంది. ఇక్కడ ఎక్కడో కొంత
అశ్రద్ధ వహిస్తున్నారు అనేది ఆయన క్లియర్ గా అర్థమైంది. ఆయనకి ఆ విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో పోలీసులు మరి దీన్ని సీరియస్ గా తీసుకుంటారా, ఎందుకు ఈ 3-4 రోజులు ఈ కేసుని అంత లైట్ గా తీసుకున్నారు, ఒకవైపు ఇద్దరు విద్యార్థులు మద్యం తాగి కింద గొడవ చేసి పూర్తిగా కూడా ఆ మద్యం మత్తులో వీరంగం చేసిన తర్వాత కూడా కేవలం వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు ఆ కాపాడే ప్రయత్నంలో ఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఆ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి, ఎవరు ఒత్తిళ్లు మీద పనిచేశారు అనే వ్యవహారాన్ని కొంత గట్టిగానే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీన్ని ఎంత ఇప్పుడు పోలీసులు కూడా కొంత ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టి కూడా వెళ్ళిపోయింది కేసు. ముఖ్యమంత్రి దృష్టిలో ఈ వ్యవహారాన్ని ఎలా నడుపుతారనేది కొంచెం చంద్రబాబు మరో కోణంలో చూస్తే కొంచెం జాగ్రత్త పడుతున్నట్లుగా కూడా కనపడుతుందా? ఎందుకంటే గతంలో కొన్ని కేసులు చూసాం, ఎవరో ఎక్కడో ఒక అధికారి తప్పు చేస్తున్నో, ఎక్కడో ఒక నాయకుడు తప్పు చేస్తున్నో అవి అడిదిరిగి ప్రభుత్వంకి తలనొప్పిగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏదో కొంత మతలబు జరుగుతుందని, ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, లేకపోతే ఇంకా ఏవో రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ విషయంలో కాస్త స్ట్రిక్ట్గా, అంటే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా, అటు తిరిగి మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న ఆలోచన రాకుండా ముందుగానే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించే కొన్ని ఆదేశాలు ఇచ్చారా? అలా చూడాలా మనం? డెఫినెట్ గా, ఎందుకంటే ఇది ఎవరో ఒక నాయకుడో లేకపోతే ఒక అధికారో లేదు ఒక సిఐఓ ఒక డిఎస్పీ స్థాయి అధికారో చేస్తే తప్పు చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు కదా, ప్రభుత్వానికి చుట్టుకుంటుంది కదా కేసు. వాళ్ళదేం పోయింది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు అని అనుకుందాం, దానివల్ల జరిగే పొరపాటు మొత్తం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. దాన్ని ఎందుకు ముఖ్యమంత్రి భరించాలి? ముఖ్యమంత్రి ఎందుకు ఒక అధికారి, ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ ఒక డిఎస్పీ చేసే తప్పుని ముఖ్యమంత్రి ఎందుకు భరించాలి? ముఖ్యమంత్రి చాలా అంటే ఆయన ఉన్న బిజీలో వాళ్ళకున్న ఫుల్ అవస్థలో కొన్ని వ్యవహారాలు ఆయన దగ్గరికి రాకపోవచ్చు, కానీ ఆయన దగ్గరికి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన చాలా క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే మొత్తం ఒప్పుకోనని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఎవరో తప్పు చేస్తే దానికి మొత్తం ప్రభుత్వం బరాయించాలి, తప్పుని ప్రభుత్వానికి చుట్టుకునే పరిస్థితి ఉంటుంది, పార్టీకి చుట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఎంత పెద్ద పొరపాటు జరుగుతుంది, ఎవరినో కాపాడాలని ఎవరో ఏదో చేస్తే అది ప్రభుత్వం తలకి చుట్టుకుంటే అది చెడ్డపేరు ఎవరికి? ప్రభుత్వానికే కదా చుట్టుకోద్ది. రేపు ఉదయాన్నే ప్రతిపక్షాలు కావచ్చు, ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున రాజమండ్రిలో గొడవలు చేస్తున్నాయి, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది. పిల్లలు చదువుకుంటున్న మెడిసిన్ చేస్తున్న పిల్లలు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు బంద్కి పిలిపించాలని చెప్పి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ మాట్లాడుకుంటున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఇది ఎవరో ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ ఒక డిఎస్పీఓ ఒక ఎస్పీఓ చేసిన తప్పుకి వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే ఆ రాష్ట్రం మొత్తానికి చుట్టూ చుట్టే బాధ్యత ఎవరు ఉంచాలి? ముఖ్యమంత్రి ఎందుకు వివరిస్తారు? సో అందుకే ఆయన చాలా క్లియర్ గా మీరు ఎక్కడ ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం సీరియస్ గా ఉంటుంది, ఆ తర్వాత తీసుకునే బాధ్యతలకు మీరే బాధ్యతలు అవుతారు అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్పారు. అందుకే ఆయన క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చారు, వాళ్ళిద్దరికి కఠినమైన శిక్షలు పడేంత వరకు మీరు సెక్షన్స్ మార్చకపోతే ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనే ఒక వార్నింగ్ అయితే చాలా క్లియర్ గా ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సీఎం వరకు వెళ్ళింది, సీఎం కూడా చాలా సీరియస్ అయ్యారంటూ తెలుస్తుంది. సో ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్.